జై శ్రీరామ్. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే మన తాండూరులో గల ఏకైక రామాలయం ఇందిరానగర్లో అందరి భక్తుల సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా నిర్మించుకోవడం జరుగుతున్నది. అదే రకంగా ఈ నూతన సంవత్సరం లోపల మన రామాలయంలో పునర్నిర్మాణ కార్యక్రమం జరుపుకోవడం సంతోషకరం. ఈ నెల మార్చ్ 23వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. కావున తాండూరు భక్తులందరూ పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి పాలు పంచుకొని దిగ్విజయం కోరుకుంటూ, అలాగే 23వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి మన ఇందిరానగర్ రామాలయం లోపల పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. అదే రోజు 23వ తారీఖు ఉదయం 7 గంటలకు భద్రప్పగుడి హనుమాన్ టెంపుల్ నుంచి మన రామాలయంలో వెలిసిన మూల విరాట్ల ఊరేగింపు కార్యక్రమం కలదు. కాబట్టి ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు భద్రేశ్వర్ చౌక్ నుండి గాంధీ చౌక్, మర్రి చెట్టు, వివిహెచ్ఎస్, శివాజీ చౌక్, పాండురంగ టెంపుల్, అలాగే రామ మందిరం వరకు ఊరేగింపు కార్యక్రమం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ పెద్ద ఎత్తున భజన భక్తితో ఊరేగింపులో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం అందరూ దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అలాగే 24వ తారీఖున పూజా కార్యక్రమాలు ఉంటాయి. 25న ప్రతిష్టాపన, ధ్వజారోహణము, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, సీతారామచంద్రమూర్తుల ప్రతిష్టాపన, వీరాంజనేయ స్వామి ప్రతిష్టాపన కార్యక్రమం కలదు. అదే రకంగా 26వ తారీఖు కళ్యాణోత్సవం సంబంధించిన వెదురుకోళ్ళు, 27వ తారీఖు సీతారామచంద్రమూర్తి కళ్యాణోత్సవం కలదు. కాబట్టి భక్తులందరూ పెద్ద ఎత్తున తమ వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రతి ఒక్కరూ ఇటు మహత్ కార్యానికి పాల్పంచుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.